అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం సంభవించింది. మెట్రోకమ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరగడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈటీబీ ప్లాంట్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఏ ప్లాంట్ ట్యాంక్ కు వ్యాపించడంతో మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పరవాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరి వివరాలను సేకరిస్తున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జేఎన్పీసీ పరవాడ మెట్రోకమ్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని సంస్థ జనరల్ మేనేజర్ జి నాగరాజరావు తెలిపారు. ఈటీపీ ట్యాంక్ టెర్రస్ ఏరియాలో మంటలు చెలరేగడంతో పాటు హెచ్డిపి డ్రమ్ములకు మంటలు అంటుకున్నాయని చెప్పారు. 15 నుంచి 20 నిమిషాల్లోనే అగ్నిమాపక పరికరాలు, ర్యాంకీ ఫైర్ టెండర్ సహాయంతో మంటలు పూర్తిగా ఆర్పివేయడం జరిగిందని తెలిపారు. కాగా ప్రమాద సంఘటనపై జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ విచారణకు ఆదేశించారని, దర్యాప్తు అనంతరం నివేదిక సమర్పించడం జరుగుతుందని తెలిపారు. కాగా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం కారణంగానే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని సిఐటియు ఆరోపించింది. ప్రతి పరిశ్రమలోనూ భద్రతా ఆడిట్ జరగాలని, అలాగే ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్రతను అరికట్టేందుకు అవసరమైన పరికరాలను, ఇతర ఏర్పాట్లు ప్రతి పరిశ్రమలోనూ ఉండాలని సిఐటియు ప్రతినిధి స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లాలో ఫార్మా పరిశ్రమల్లో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈరోజు ఇప్పుడే మెట్రోకమ్ అనేటువంటి ఫార్మా పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పుడే ప్రమాదం చోటు చేసుకుంది. ఈటీపీ ట్యాంకులో జరిగినటువంటి ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈటీపీ సాల్వెంట్స్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ ట్యాంకుల దగ్గర తెల్లవారి షిఫ్ట్ మారే సందర్భంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. నవంబర్ 2వ తేదీన కూడా ఒక రియాక్టర్ పేలి ఇదే పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో పాటు రియాక్టర్ మాన్యువల్ పేలడంతో కార్మికుల యొక్క ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు.